శ్రీశైలం నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. మరోసారి 2 ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు అధికారులు. శ్రీశైలం 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. 885 అడుగులకు పూర్తి స్థాయి నీటి మట్టం చేరింది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జోరుగా సాగుతోంది. అటు జూరాల సుంకేశ్వరం నుంచి 2,86,371 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇటు నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తివేశారు అధికారులు. 590 అడుగులకు పూర్తి స్థాయి నీటి మట్టం చేరింది. దీంతో నాగార్జున సాగర్ 26 గేట్లకు సంబంధించి 20 క్రస్ట్ గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. దీంతో నాగార్జున సాగర్ నుంచి కృష్ణమ్మ కింది వైపు పరుగులు పెడుతోంది. కిందికి ప్రకాశం బరేజ్ వైపు, విజయవాడ వైపు కృష్ణానది నీళ్లు పరుగులు తీసిన పరిస్థితి. ఓవైపు జూరాల సుంకేశ్వరం నుంచి 2,86,371 క్యూసెక్ల ఇన్ఫ్లోతో శ్రీశైలానికి పూర్తి స్థాయిలో మళ్ళీ నీటి మట్టం చేరుతోంది. శ్రీశైలం నుంచి ఇటు నాగార్జున సాగర్ కూడా నీరు చేరడంతో నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తివేశారు. అసలే మరి వీకెండ్ వస్తుండడంతో నాగార్జున సాగర్కు మళ్ళీ పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అటు జూరాల సుంకేశ్వరం నుంచి వచ్చే నీటితో మరొకసారి శ్రీశైలం 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు అధికారులు. ఒకసారిగా 885 అడుగులకు పూర్తి స్థాయి నీటి మట్టం చేరింది. దీంతో ఒక్కసారిగా 2 జలాశయాలు, అటు శ్రీశైలం ఇటు నాగార్జున సాగర్ నిండు కుండను తలపిస్తున్నాయి. 2 జలాశయాల గేట్లు ఎత్తివెత్తడంతో ఒకసారిగా పర్యాటకుల రద్దీ కూడా మళ్ళీ పెరిగింది. శ్రీశైలం నాగార్జున సాగర్కు కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. 2 ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. శ్రీశైలం 7 గేట్లు 10 అడుగుల మేర తీశారు. 885 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టం ఉంది. మరోవైపు నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తివేశారు. ఈ 2 ప్రాజెక్టులు గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా జలకళ ఉట్టిపడుతోంది. ఎంత హ్యాపీగా ఉందంటే చూడ్డానికి కూడా పర్యాటకులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా 2 ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో ఇటు శ్రీశైలం అటు నాగార్జున సాగర్కు పర్యాటకులు పోటెత్తున్నారు. ముఖ్యంగా శ్రీశైలానికి అటు మల్లికార్జున స్వామిని దర్శించుకొని ఇటు ప్రాజెక్టును కూడా దర్శించుకుంటున్నారు పర్యాటకులు. ఇటు నాగార్జున సాగర్ కూడా వీకెండ్ వస్తుండడంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు 7 గేట్లు అటు 20 గేట్లు. ఒక్కసారిగా ఆ దృశ్యాలు చూస్తే కన్నుల విందుగా కనిపిస్తోంది. ప్రాజెక్టుల గేట్లు ఎత్తిపెడుతుండటంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో జలకళ సంతరించుకుంది. పర్యాటకులకైతే కనువిందు చేస్తున్నాయి ప్రాజెక్టులు. ఎగువ కురుస్తున్నటువంటి వర్షాలతో ఒక్కసారిగా అటు మళ్ళీ కర్ణాటక నుంచి భారీ ఎత్తున వరద రావడంతో ఒక్కసారిగా మళ్ళీ ఈ పరిస్థితి తలెత్తింది. జూరాల సుంకేశ్వరం నుంచి భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో శ్రీశైలం నాగార్జున సాగర్ ఈ 2 ప్రాజెక్టుల గేట్లు కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. ఎస్, హుసేన్ జాయిన్ అవుతున్నారు. హుసేన్, 2 ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా మళ్ళీ జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులు కూడా నిండు కుండను తలపిస్తున్నాయి. ముఖ్యంగా పర్యాటకులకైతే కనువిందు చేస్తున్న పరిస్థితి, పండగలాగా ఉంది. ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ? రామదాస్, శ్రీశైల జలాశయం నిండు కుండను తలపిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి అటు జూరాల నుంచి ఇదే విధంగా మన తుంగభద్ర నదికి సంబంధించినటువంటి సుంకేశ్వర డ్యాం నుంచి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం వచ్చి చేరుతుండడంతో శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకుంది. ప్రస్తుతం నీటి మట్టం చూసుకున్నట్లయితే 885 అడుగులు కాగా దాని పూర్తి స్థాయి నీటి నిల్వలు 215 టీఎంసీలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం ఇన్ఫ్లో 2,62,462 క్యూసెక్ల నీటి ప్రవాహం వస్తుండగా దిగువకు అదే స్థాయిలోనే 2,65,233 క్యూసెక్ల నీళ్లు దిగువకు విడుదల చేసి నాగార్జున సాగర్ కు నీరు విడుదల చేసినటువంటి ఆ పరిస్థితి అయితే కొనసాగుతుంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ఎడతెరిపి లేకుండా అంటే కంటిన్యూస్ గా విద్యుత్ ఉత్పత్తి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి శ్రీశైల జలాశయంలో ఉంది. దీంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో అటు సుంకేసుల మరోవైపు కర్ణాటకలో ఉన్నటువంటి తుంగభద్ర డ్యాం కూడా
ఆ నిండుకుండను తలపించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 1633 అడుగుల నీటి సామర్థ్యం ఎత్తుగలటువంటి తుంగభద్ర ఆ టీబీ డ్యాము ఇప్పటికే పూర్తి స్థాయి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తుంగభద్ర జలాశయం సంబంధించిన గేట్లు కూడా ఎత్తేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే కంటిన్యూస్ గా గత వారం 10 రోజుల నుంచి ఎగువ ప్రాంతాలకు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి అటు తుంగభద్ర టీబీ డ్యామ్ తో పాటు ఇటు సుంకేసుల అదేవిధంగా శ్రీశైల జలాశయం, నాగార్జున సాగర్, జూరాల, ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుండడంతో జలకరణ సంతరించుకున్నాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో డ్యాం యొక్క సేఫ్టీని దృష్టిలో ఉంచుకున్నటువంటి అధికార యంత్రాంగం దిగువకి నీళ్లు విడుదల చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మరి దీంతో పాటు టీబీ డ్యాం కి మనం చూసాం గత 15 రోజుల క్రితమే 19వ నెంబర్ గేటు క్రస్ట్ గేటు లిఫ్ట్ చేసేటువంటి సమయంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఏడాది రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాగునీటి కానీ కలవరపడ్డారు, ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వరద ఎలా వస్తుంది అంటే తుంగభద్ర డ్యామ్ గేటు అప్పుడు కొట్టుకుపోవడంతోనే ఈ వరద మళ్ళీ పోటెత్తిందా లేదా కర్ణాటకలో మళ్ళీ వర్షాలు పడ్డాయా? రామ్దాస్, కర్ణాటకలో కురుస్తున్నటువంటి వర్షాలు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో ఇక్కడ తుంగభద్ర డ్యామ్ కి పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడం, అయితే గేట్ డ్యామేజ్ జరిగిన తర్వాత కొంత ఆందోళన చెందినప్పటికీ మన ఏపీకి సంబంధించినటువంటి ఇంజనీర్స్ అంతా కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ గేటు నిర్మాణం చేపట్టడంతో పూర్తిగా నీటి మట్టానికి చేరుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. 1633 అడుగులు ఉన్నటువంటి టీబీ డ్యామ్ యొక్క ఎత్తు ప్రస్తుతానికి 1622 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి. కేవలం 11 అడుగులు మాత్రమే పూర్తిగా నీటి మట్టం చేరుకున్నట్టయితే తుంగభద్ర డ్యామ్ సంబంధించిన నీటి ప్రవాహం కూడా దిగువ విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నాయి. అయితే కంటిన్యూస్ గా మనం చూస్తున్నాము, శ్రీశైల జలాశయానికి ఏ ఏడాదైనా ఒకసారి గేట్లు లిఫ్ట్ చేయడమే ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ ఏడాది మాత్రం మరోసారి రెండవసారి కూడా గేట్లు లిఫ్ట్ చేశారు. 7 అడుగుల మేర 7 గేట్లు 10 అడుగుల మేర అయితే దిగువకి నీళ్లు విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం చూసుకుంటే ఒక గేటు కూడా ఎత్తనటువంటి లిఫ్ట్ పరిస్థితి ఉంటే గత 3 ఏళ్ల క్రితం అయితే మాత్రం శ్రీశైల జలాశయానికి వరుసగా 6 సార్లు నెల రోజుల వ్యవధిలోనే 2 సార్లు గేట్లు ఎత్తేసారు. చాలా అద్భుతంగా ఉంది, పాల పొంగులా ఉంది శ్రీశైలం. పర్యాటకుల పరిస్థితి ఎట్లా ఉన్నారు? పర్యాటకులు భారీగా వస్తున్నారా? అంత రెండోసారి గేట్లు లిఫ్ట్ చేసేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి ఈ పర్యాటకులంతా కూడా శ్రీశైలానికి పర్యాటకులు వెళ్తా ఉన్నారు. దీంతో పాటు అటు మరోవైపు శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం రేపు ఉండటంతో పెద్ద ఎత్తున కూడా జనమంతా ఈ యొక్క భక్తులు పోటెత్తేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే శ్రీశైల దేవస్థానంతో పాటు అక్కడ ఉన్నటువంటి జలకళను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, మరోవైపు కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ శ్రీశైలం మల్లాన్ని దర్శించుకునేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో శ్రీశైలం సంబంధించిన డ్యామ్ దగ్గర కూడా పర్యాటకులు పోటెత్తేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే గేటు తెచ్చారనేటువంటి సమాచారం తీసుకున్న వాళ్ళు శ్రీశైల ఈ జలాశయం వద్దకు క్యూ కొట్టినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. హుసేన్, పవర్ జనరేషన్ ఎట్లా కొనసాగుతుంది? కుడి ఎడమ జల విద్యుత్తులో ఇక కంటిన్యూస్ గా విద్యుత్ ఉత్పత్తి జరుగుతా ఉంది. ఇక్కడ ఎప్పుడైతే గత వారం రోజుల క్రితము ఇదే శ్రీశైలం సంబంధించిన డ్యామ్ అధికారులు నోటీసులు ప్రభుత్వానికి విన్నవించారు. మేము విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి అవకాశం లేదని కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొంత ఒక 5 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి ఆపేసినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఎగువ ప్రాంతాలకు కురుస్తున్నటువంటి భారీ వర్షంతో మరి అటు తెలంగాణ కానీ ఇటు ఏపీ జెన్కో అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా విద్యుత్ ఉత్పత్తి కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉన్నాయి. భవిష్యత్తులో విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు శ్రీశైల జలాశయం ఎప్పుడు కూడా ఉపయోగపడేటువంటిది. అక్కడ ఆ రకంగానే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. జూరాల సుంకేశ్ల నుంచి 2,86,000 పైగా ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో ఒక్కసారిగా మళ్ళీ శ్రీశైలం కూడా నిండు కుండను తలపిస్తుంది. దీంతో 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. 885 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతుంది. మరోవైపు ఇటు శ్రీశైలం గేట్లు ఎత్తివేయడంతో నాగార్జున సాగర్ కూడా నిండిపోయింది. ఒక్కసారిగా నాగార్జున సాగర్ 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం చేరడంతో 20 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు విజయవాడ వైపు. మొత్తం మీద ఇటు శ్రీశైలం 7 గేట్లు ఎత్తివేశారు, నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తివేశారు. 2 ప్రాజెక్టులు కూడా